తెలంగాణలో జరుగుతున్న సుబ్బు అడ్వకేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ గారు ఉదాంతము ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే పోలీసులు రక్షించవలసిన పోలీసులే ఈరోజు భక్షిస్తున్నారు. అది ఒక అడ్వకేట్. ఇక సామాన్యుల పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక హైకోర్టు అడ్వకేటు బాధ్యతల తరఫునకి వెళ్ళి తన పెట్టిన కంప్లైంట్ను దాని గురించి విచారణ చేయడానికి గురించి కంప్లైంట్ బాధ్యత తరఫునకి వెళ్ళి ఒక కోర్టు ఆఫీసర్గా వెళ్తే ఈరోజు పంజగుట్ట సిఐ గారు దురుసుగా ఆయన యొక్క గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా అబ్యూజ్ చేస్తూ థ్రెటన్ చేస్తూ నువ్వు రాకపోతే కొత్త ఫామ్ ఆఫ్ థ్రెటింగ్ చేస్తున్నారు అడ్వకేట్స్ను. ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి అదో రకంగా ఆయన క్రిమినల్ చేసే అతని క్యారెక్టర్ని అసెన్ చేసే విధంగా సమాజంలో ఈ విధంగా అక్రమానికి పాల్పడుతుండు. ఇల్లీగల్గా అతన్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి పై అధికారులకు మేము ఒక అడ్వకేట్ అసోసియేషన్ తరపున విన్నవించేది ఏంటంటే దీనిపైన తక్షణమే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేసి సిఐ గారిని సంబంధించిన బాధ్యులను దాదాపు 30 మంది ఒక బందిపోటుగా ఒక చుట్టుముట్టి 30 మంది ఒక ప్రెజరైజ్డ్గా ఈరోజు బ్రీత్ అనలైజ్ చేసి థ్రెటనింగ్ చేసిరు. ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ పై అధికారులు పరిశీలించేసి అధికారుల ఎవరైతే బాధితుల్లో వారిపైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరియు ఇప్పుడు సుబ్బు గారికి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. రకరకాలమైన ఈవెన్ బాధిత ఎవరైతే బెదిరిస్తారో మంగ్లీ అని టీం నుంచి కూడా రకరకాలైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులతో పరిశీలించి అంశాన్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇతనికి గన్మెన్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక అడ్వకేట్కే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే ఇక సామాన్య పరిస్థితి రాష్ట్రంలో ఏందో ఒకసారి ప్రధానికంగా తెలియజేసుకుంటూ అడ్వకేట్స్ అందరికీ మేము అడ్వకేట్స్ రూపాన్ని తెలియజేస్తున్నాయంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే గౌరవ హైకోర్టుని మేము సంప్రదించేసి అప్లికేషన్ రూపంలో రక్షణ కూడా కల్పిస్తాము. అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఇది ఒక రకమైన బాధ అయినప్పటికీ కూడా అతను అండగా ఉంటాము. అడ్వకేట్స్ మొత్తం కమ్యూనిటీ సుబ్బు గారికి అండగా ఉంటాము. కానీ ఫేర్ ఎంక్వైరీ జరిగిన నమ్మకం లేదు. ఇప్పటికైనా ఫేర్ ఎంక్వైరీ ఏదో ఇష్యూ ఉందో ఆ ఫేర్ ఎంక్వైరీ చేయాలి.